అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ రివ్యూ. తెలుగు సినిమా ప్రేక్షకులు ఎప్పుడూ తల్లి కొడుకు బంధాన్ని ఆస్వాదిస్తూ చూసే ఓ ప్రత్యేక జనం. ఆ ఎమోషన్ లైన్తో పాటు యాక్షన్ రివెంజ్ థీమ్ను మిక్స్ చేసి తెరకెక్కించిన ఈ సినిమా కమర్షియల్ స్టైల్లో కథనాన్ని ప్రయోగించే ప్రయత్నం చేసింది. కళ్యాణ్ రామ్ ఇప్పటివరకు చేసిన పాత్రల కంటే కొంత డిఫరెంట్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించడం విశేషం. వైజయంతి విజయశాంతి ఒక సాహసోపేతమైన పోలీస్ ఆఫీసర్. తన విధి కోసం ఏ స్థాయికన్నా వెళ్లే ఆమె తన కొడుకు అర్జున్ కళ్యాణ్ రామ్ని కూడా అదే మార్గంలో చూడాలనుకుంటుంది. కానీ జీవితం అనుకొని మలుపులు తీసుకుంటూ అర్జున్ను ఒక హంతకుడిగా చూపిస్తుంది. ఈ దారిలో అతడు చేసిన నిర్ణయాలు, తల్లి దృష్టిలో అతడి స్థానం, కమిషనర్ ప్రకాష్, శ్రీకాంత్ పాత్ర కీలకంగా మారతాయి. చివరికి తల్లి కొడుకుల బంధం ఎలా పరిణమించిందనేది కథ యొక్క మిక్కిలి భాగం. కళ్యాణ్ రామ్ తన కెరీర్లో ఒక పవర్ఫుల్ మెచ్యూర్ రోల్లో మెప్పించారు. ముఖ్యంగా క్లైమాక్స్లో నటన అద్భుతమని చెప్పాలి. విజయశాంతి తన స్టైల్లో మదర్ సెంటిమెంట్, యాక్షన్లో తన మార్కు చూపించారు. సాయి మజ్రేకర్ పాత్ర చిన్నదైనా సపోర్టివ్గా పర్వాలేదు. విలన్గా సోహెల్ ఖాన్ మెప్పించే ప్రయత్నం చేశారు. అతని ఎంట్రీ నోట్ వర్తి. ఎమోషనల్ డైమెన్షన్ చాలా బాగా హైలైట్ చేయబడింది. ప్రత్యేకంగా తల్లి కొడుకు మధ్య రిలేషన్, బి అజనీష్ లోక్నాథ్ సంగీతం, నేపథ్య సంగీతం బాగుంది. కొన్ని పాటలు బాగున్నాయి. సినిమాటోగ్రఫీ కూడా సినిమాకు ప్లస్, విజువల్స్కు ఆకట్టుకుంటాయి. ఇక మైనస్ పాయింట్లు చూసుకుంటే కథ రివెల్లా, ప్రెడిక్టబుల్గా ఫీల్ అయ్యే కొన్ని భాగాలున్నాయి. సెకండ్ హాఫ్లో కొన్ని చోట్ల నెమ్మదిగా నడిచే స్క్రీన్పై హీరో హీరోయిన్ మధ్య ప్రేమ కథకు బలమైన స్థానం లేకపోవడం, కొన్ని సీన్స్ సాధారణంగా సాగాయి. ఎమోషన్ డెప్త్ మరింత పెంచాల్సిందే. ఇంకా సాంకేతికంగా దర్శకుడు ప్రదీప్ చిలుకూరి కథలో ఉన్న బలమైన ఎమోషన్స్ను కొంతవరకు బాగా తీర్చిదిద్దారు. కానీ స్క్రీన్పై మరింత టైట్గా ఉంటే మరింత ప్రభావవంతంగా ఉండేది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఫీల్ ఇస్తుంది. ఎడిటింగ్లో కొన్ని లూజ్ సీన్స్ ఉండడం కాస్త మైనస్. నిర్మాతలు మాత్రం ప్రొడక్షన్ క్వాలిటీతో ఎక్కడా తగ్గలేదు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ఒక మంచి ఎమోషనల్ యాక్షన్ డ్రామా. కళ్యాణ్ రామ్, విజయశాంతిల నటన సాంకేతికంగా బలంగా ఉండడంతో సినిమా ఆకట్టుకుంటుంది. కొన్ని రెగ్యులర్ సన్నివేశాలు ఉన్నా తల్లి కొడుకుల బంధం ప్రధానంగా నడిపించే ఈ సినిమా మాస్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్కు ఒక డీసెంట్ ఎంటర్టైనర్గా నిలుస్తుంది.